అవునక్క, అంతే అయింటుంది. నాన్న దాన్ని కవరింగులు చేస్తున్నారు, కవరింగులు. నువ్వు నోరు మూసుకోరా. ఎంతసేపు నెగిటివ్ గా ఆలోచించడం తప్ప పాజిటివ్ గా ఆలోచించవా నువ్వు? కలవక కలిసిన కొడుకు కోడలికి మధ్య అడ్డంగా ఉండకూడదనేసి వాళ్ళ ప్రైవసీ గురించి ఆలోచించి వచ్చేసా. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. అవని నన్ను పంపించడానికి ఎంతో బాధపడింది, ఉండిపోమ్మని బ్రతిమలాడింది. నా కోడలు బంగారం రా. వీళ్ళ మొహాలకు అర్థం కావు మావయ్య గారు, అర్థం కావు. మీరు ఏ విధంగా వచ్చినా తిరిగి నా ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీలాగే 4 రోజుల తర్వాత నా కొడుకు కూడా వచ్చేస్తాడు. వాడు వస్తే కోడల్ని మనవరాల్ని వెంట పెట్టుకుని వస్తాడు. అలా కాకుండా మీరు వాడి మనసు చెడగొట్టి ఇక్కడికి రప్పించారంటే నేను మళ్ళా బ్యాగ్ తీసుకుని తుర్రుమని అక్కడికి వెళ్ళిపోతా. కోడలి మీద చూపించే ఆప్యాయత, అభిమానం, అనురాగం భార్య మీద ఎందుకు చూపించడం లేదు మీరు? ఎదుటివారు మనతో ఎలా ప్రవర్తిస్తే మనం కూడా తిరిగి వాళ్లతో అలాగే ప్రవర్తించాలని అంటారు. అందుకే నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నాను. సరే, మన విషయాలు వదిలేయండి. ఊరి గురించి ఆలోచించండి. అది నాకు మెట్టినిల్లు, మీకు పుట్టినిల్లు. మీరు చెబితే అవని అక్షయ్ను పంపించదా ఏంటి? ఊరికి ఉపకారం చేస్తే మంచిదే కదా. తల్లిదండ్రులకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయలేను కదా. నా ఊరి జనానికి మంచి చెయ్యాలని నాకు ఉంది. అందుకు మరో మార్గాన్ని అన్వేషించాలి. అక్షయ్ని పణంగా పెట్టకూడదు. నీకు పేరొస్తుందని, ఊరు నీకు నీరాజనం పడుతుందనేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఎలా చెప్పు? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి నీకు అసలు బుద్ధుండాలి. రాజకీయాలా? నావి రాజకీయాలా? భార్యని పట్టుకుని అనాల్సిన మాటలేనా ఇవి? అమ్మా అమ్మా వెళ్ళి చూద్దాం పదండి. అమ్మా నువ్వు ఫీల్ అవుతామా? నాన్న రాత్రి చిరంజీవి చూసి ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మా తలుపుతీ అమ్మా. మీరన్న మాటలు అమ్మని నొప్పించాయి నాన్న. అందుకే మొన్న ఊరేసుకున్నట్టు మళ్ళీ ఏదో చేసుకోబోతుంది. త్వరగా వెళ్ళి తలుపు కొట్టి తీయండి. నాన్న, అమ్మకి ఏదైనా అయిందంటే మాత్రం నేను ఊరుకో. ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు, అన్నిట్లో ఉన్నాడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కొరికే నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా. అరవడం కాదు, కరిచేలా ఉన్నాడు. అక్షయ్ని పంపించడానికి నీ పెళ్ళం ఒప్పుకునుంటే ఆ అమ్మ ఇంటి నుంచి పోయిండేదా? మావయ్య, లెటర్ ఇవ్వండి. ఎన్నిసార్లు చదివినా అదే మ్యాటర్ ఉంటుంది, ఏం మారదు. లెటర్ ని పైనుంచి కింది వరకు చదవడం కాదు, ముందు కూతుర్ని పల్లెటూరికి పంపించే ఏర్పాటు చేయి. అప్పుడే అత్తయ్య మన ఇంటికి వస్తుంది. అన్నయ్య, మీరు వెళ్లి అత్తయ్య రాసుకునే పుస్తకాన్ని తీసుకుని రండి. ఏం పుస్తకాలమ్మా? రామకోటి రాసుకోవడం, మంత్రాలు రాసుకోవడం వంటి పుస్తకాలు ఉంటాయి కదా. అబ్బా, వెంటనే తీసుకొస్తాను. ఇప్పుడు రామకోటి పుస్తకాలు ఎందుకు? అవి సరిపోతాయా? చెక్క భజనలు కూడా కావాలా? అవని, అవెందుకు తెమ్మన్నావు? విషయం ఏంటో చెప్పు. మావయ్య, ఈ ఉత్తరం అత్తయ్య రాసింది కాదు. ఎలా చెప్తున్నావమ్మా? ఇది అత్తయ్య చేతి రాత కాదు.
మావయ్య బాగా చూడండి 100% అత్తయ్య రైటింగ్ కానే కాదు. అత్తయ్య రామకోటి శివకోటి రాసుకున్న పుస్తకాల్లో నేను చూశాను కదా, నాకు బాగా గుర్తుంది. మ్యాటర్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? అది అమ్మ రైటింగే. కాదు అమ్మ రైటింగే నాకు బాగా తెలుసు. కాదు అని చెప్తున్నానా? కాసేపట్లో రుజువు కూడా చూపిస్తాను. ఎందుకు తొందరపడతారు? నువ్వు మామూలు దాను కాదమ్మా తల్లి. నువ్వు తలుచుకుంటే కుక్కని మేకని మేకని కుక్కని నమ్మించగలవు. అంతటి మహామేధావి. ఇదిగోనమ్మా. ఈ లెటర్ లో ఉన్న రైటింగ్ అత్తయ్య రాసుకున్న రైటింగ్ ఒకటో కాదు, బాగా గమనించండి. అవునమ్మా, లెటర్లో ఉన్నది మీ అత్తయ్య రైటింగ్ కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. భలే కనిపెట్టావమ్మా. ఇది నానమ్మ రైటింగ్ కాదని క్లియర్ అయింది. మరి అచ్చం నానమ్మ రాసినట్టు రాసిన ఈ లెటర్ నానమ్మ రూమ్ లో ఎందుకుంది? ఎవరు పెట్టుంటారు? అక్షయ్ అడిగింది కరెక్టే. అత్తయ్య రూములో ఈ లెటర్ని ఎవరు పెట్టుంటారు? ఎవరికంత అవసరం ఉంది? ఏం జరుగుతుంది అసలు? దీని వెనక బలమైన కారణమే ఉంది. ఎవరో కావాలని పథకం ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే మనం తొందర పడకుండా బాగా ఆలోచించి అడుగులు వేయాలి.